అనిత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నావు? ఏదో పట్టుకున్నావు. ఇడ్లీ. ఇడ్లీయా? ఇడ్లీ పెడుతున్నాను. ఇంకో సాంబార్ అవుతుందా? ఇడ్లీ సాంబారా టుడే? ఇడ్లీ సాంబార్ టిఫిన్. పిల్లలకి వైట్ రైస్ వండినా తినేసి పోతారు. వైట్ రైస్ సాంబార్ అవుతుందా? ఓహో, తాలింపు వేయాలి. ఇంకా పప్పు లేట్ అయిపోయింది ఈరోజు. ఎందుకో లేట్ లేచినావు? మరి సాటర్డే కదా, తొందర లేవాలి కదా. రోజు లేచే వారికి ఆ టైం అవుతుంది. 6 గంటల లేచే వారికి 6:30 అయిపోతుంది. బాసంలో 6 గంటలకు లేస్తే 6:30 అవుతుందా? మళ్ళీ అదేంటండి 6 గంటలు లేచి 6:30 ఎట్లయితుంది? చేసి ఏం తెలుస్తుందండి మా బాధ. టైం అనేది ముందుకు పోతుంటది, మనమే ముందుకు పోవడం కాదు. టైం పోతుంటే మనం దాన్ని సరిగ్గా పోవాలనిత. అంతే. ఇడ్లీ అయితే పెడుతున్నా ఈరోజు. ఇడ్లీ సాంబార్ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి సూపర్ ఉంటుందంట. ఇడ్లీ సాంబార్. సాంబార్ లో కూడా కొంచెం అది ఏమంటారు, ఇంగువ కంపల్సరీ వేసాం కదా తాలింపులా. తాలింపులు వేస్తావు. నువ్వు కూడా తినంత గట్టిగా తిను, తగ్గిపోతున్నావు రోజు రోజుకి. ఇక్కడ చూడంత మాట్లాడవా? ఇడ్లీ ఇట్లా చూపించు. ఇడ్లీ చాలా మంచిదండి అన్నిటికన్నా. ఇడ్లీ మంచిది అంటారు, హెల్త్ కి చాలా మంచిది. రోజు ఇడ్లీ మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇడ్లీ తినమంటావు, దోశ వద్దంటావు. దోశ ఎప్పుడో ఒకసారి తినాలి, ఇడ్లీ మాత్రం తినాలి. సరే అనిత, సాంబార్ ఇడ్లీ టుడే. పప్పు అయితే అయిపోయింది, దించి తాలింపు వేసేసేయాలి అంతే. ఇంకా నేను చాయ్ తాగలేము, చాయ్ పెడతాను. సరే ఫ్రెండ్స్, బాయ్.